ఎన్నికలు అంటేనే కాంగ్రెస్ పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. 2 ఏళ్ల పాలనలోనే ప్రజల విశ్వాసం కోల్పోవడంతో గెలుపు ధీమా కరువైంది. ఇప్పటికిప్పుడు పార్టీ గుర్తుపై ఎలక్షన్లు జరిగితే ఓడిపోతామన్న భయం సర్కారు పెద్దలను పట్టుకుంది. అందుకే మొట్టమొదలు పార్టీ సింబల్ లేని పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. పైకి మాత్రం మొదలు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్లు నిర్వహిస్తామని మేఘపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది రేవంత్ సర్కార్. స్థానిక సంస్థల ఎన్నికలంటే సర్కారు పెద్దల గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లుగా తయారైంది పరిస్థితి. ఎన్నికలు నిర్వహిస్తే గెలుస్తామో లేదో అన్న శంక ఒకవైపు పీడిస్తుంటే, ఎలక్షన్స్ జరగకపోతే ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన నిధులు మరింత కాలం ఆగిపోతాయి. పైపెచ్చు ఏమాత్రం తేడా జరిగినా రేవంత్ రెడ్డి సీఎం గిరి సైతం ఊస్ట్ అయ్యే డేంజర్ ఉందని వాళ్ళ పార్టీలోనే టాక్. ఇదిలా ఉంటే ప్రత్యేక అధికారుల పాలనలో గ్రామ సమస్యలపై సరైన ఫోకస్ కరువైంది. పారిశుద్ధ్యం లేక గ్రామాలన్నీ మురికి కంపు కొడుతున్నాయి. అందుకే ఏదైతే అదైంది, లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాలన్న నిర్ణయానికే ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. అయితే ఇప్పటివరకు వెలువడుతున్న ఊహాగానాలకు తెరవేస్తూ ముందుగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు కాకుండా గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని వినికిడి. కాగా ఏ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా 2 దఫాల్లో పూర్తి చేయాలన్నది రాష్ట్ర ఎన్నికల సంఘం యోచన. స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగనుందన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అమలు సాధ్యమా కాదా అన్న సంగతి పక్కన పెడితే, బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం ఆర్డినెన్స్ అని పాలకులు హడావిడి చేయడం, పంచాయతీ నుంచి జెడ్పీటీసీ వరకు స్థానాలను ఖరారు చేయడం ఆ దిశలో అడుగులు పడుతున్నాయి అనడానికి ఆధారాలు అంటున్నారు విశ్లేషకులు. ఒకవేళ లోకల్ బాడీ ఎలక్షన్ షెడ్యూల్ విడుదల చేస్తే ముందుగా రాష్ట్రంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తారన్నది ఒక వాదన. సీఎం, ఇతర మంత్రులు సైతం పలు సందర్భాల్లో ఈ అంశాన్ని బహిరంగంగానే ప్రస్తావించారు. అయితే ఇదంతా మేకపోతు గాంభీర్యం ప్రదర్శించడంలో భాగమని, పార్టీ గుర్తుల మీద జరిగే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు వెళ్లే ధైర్యం కాంగ్రెస్ పాలకులకు లేదన్నది రాజకీయ విమర్శకుల పరిశీలన. ఎన్నో అలవికాని హామీలు, గ్యారంటీలు ఇచ్చి అధికార పీఠం ఎక్కిన కాంగ్రెస్ ఆ తర్వాత వాటిని నెరవేర్చడంలో బొక్కబోర్లా పడింది. ఫలితంగా రాష్ట్రంలో ఏ వర్గం ప్రశాంతంగా లేకుండా పోయింది. గడిచిన 19 నెలలుగా పరిపాలనలో చతికిలబడ్డ రేవంత్ సర్కార్ ప్రజల్లో అవాసుపాలైంది. ఈ క్షణం ఎన్నికలు జరిగితే ఓటమి తప్పదు అన్న భయం రేవంత్ రెడ్డిని వెంటాడుతోంది. ఏమాత్రం తేడా జరిగినా ఆయన పదవికి సైతం గండం తప్పదు అన్న వర్షన్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒకవేళ ఎన్నికలు జరిగితే మొట్టమొదలు గ్రామ పంచాయతీల్లోనే ఆ ప్రక్రియ పూర్తి చేసే అవకాశం ఉంటుందన్నది రాజకీయ ఉద్దండుల విశ్లేషణ. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలైతే పార్టీ గుర్తులపై పోటీ చేయాల్సి వస్తుంది. అది పెద్ద రిస్క్. ఇక గ్రామ పంచాయతీ ఎన్నికలైతే ఇప్పటికిప్పుడు పార్టీ గుర్తులపై పోటీ చేసే అగత్యం ఏర్పడదన్నది ప్రభుత్వ పెద్దల అంతర్గతం అంటున్నారు పొలిటికల్ ఎక్స్పర్ట్స్. హైకోర్టు ఆదేశాల రూపంలో గాని, కేంద్ర ఆర్థిక సంఘం నిధుల రూపంలో గాని సర్కారు మెడ మీద కత్తి వేలాడుతోంది. అయితే గ్రామ పంచాయతీల ఎన్నికలకే గాని మిగతా వాటికి కాదు అన్నది ప్రభుత్వ భావన. కాగా స్పెషల్ ఆఫీసర్ల పాలనలో ఇప్పటికే గ్రామాలన్నీ కలతప్పిపోయాయి. పారిశుద్ధ్య పనులు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోయాయి. ఎన్నికైన ప్రజాప్రతినిధులు కాక ప్రత్యేక అధికారుల పాలనలో గ్రామ పంచాయతీలు ఉన్నంతకాలం ఫైనాన్స్ కమిషన్ నిధులు విడుదల కావు. ఇప్పటికే ఏడాదికి పైగా పుణ్యకాలం గడిచిపోవడంతో వేల కోట్ల రూపాయల నిధులు ఆగిపోయాయి. ప్రస్తుత సర్పంచులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున రావాల్సిన బిల్లులు కూడా దాదాపు 600 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి. ఇప్పటికే వాళ్ళు రోడ్లెక్కి ఆందోళన బాట పట్టారు. ఇంకా జాప్యం జరిగితే ఇక వాళ్లలో అసహనం పెరిగి విపరీత పరిణామాలకు దారితీసే ప్రమాదం లేకపోలేదు. అందుకే ముందు పంచాయతీ, ఆ తర్వాతే మిగిలిన వాటికి ఎన్నికలు జరుగుతాయి అన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే రాష్ట్రంలో వార్డులు, పంచాయతీలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ స్థానాల్ని ప్రభుత్వం ఖరారు చేసింది. ఎన్నికలు జరగాల్సిన స్థానిక సంస్థల సంఖ్యను ప్రకటిస్తూ పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 70 పంచాయతీలు, 660 వార్డులు, 44 ఎంపీటీసీ స్థానాలు తగ్గిపోయాయి.
పలు గ్రామాలను కొత్త మున్సిపాలిటీలో విలీనం చేయడం వల్లే స్థానిక సంస్థల సంఖ్య తగ్గింది. 2019లో మొత్తం 1,13,354 వార్డులుండగా ఇప్పుడు ఆ సంఖ్య 660 తగ్గి 1,12,694 చేరింది. గతంలో 12,848 పంచాయతీలు ఉంటే ప్రస్తుతం ఆ సంఖ్య 12,778కి తగ్గింది. ఇక ఎంపీటీసీ స్థానాల విషయానికి వస్తే 6 ఏళ్ల క్రితం ఆ సంఖ్య 5,817 ఉంటే ప్రస్తుతం 5,773కు చేరింది. కాగా అప్పట్లో 570 ఎంపీపీ, జెడ్పీపీ స్థానాలు ఉండేవి. ప్రస్తుతం 4 తగ్గి ఈసారి 566 స్థానాలున్నాయి. మరోవైపు రాష్ట్రంలోని 32 జడ్పీ స్థానాల్లో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలోని గ్రామాలు మున్సిపాలిటీలో కలిసిపోవడంతో ఒక్క స్థానం తగ్గి ఆ సంఖ్య 31కి చేరింది.